నాలుగో టాప్ న్యూస్ కు వస్తే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో గురుకులాలు ఓ వెలిగాయి. విద్యార్థులకు అండగా నేనున్నానంటూ ముఖ్యమంత్రి భరోసానిచ్చారు. అలాంటి గురుకులాల ప్రతిష్ట రేవంత్ పాలనలో మసగా బారుతోంది. రేవంత్ పాలనలో ఈ విద్యాలయాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. విద్యాశాఖ సాక్షాత్తు సీఎం రేవంత్ చేతిలోనే ఉన్నా ఎలాంటి స్పందన లేదు. పైగా సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. విద్యార్థులను పట్టించుకునే నాథుడే లేడు. ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అయినా సర్కారు నుంచి ఎలాంటి చర్యలు లేకపోవడంతో గురుకులాలకు డిమాండ్ తగ్గిపోయింది. అసౌకర్యాల మధ్య చదువులేమంటూ విద్యార్థులు ప్రైవేటుకు తరలిపోతున్నారు. దీంతో గురుకులాల్లో అడ్మిషన్స్ దారుణంగా పడిపోయాయి. గురుకులాల్లో అడ్మిషన్స్ తగ్గిపోవడం పట్ల మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అడిగి తెలుసుకుందాం. లివిల్ చెప్పండి, గురుకులాల్లో అడ్మిషన్స్ తగ్గిపోవడం పట్ల మీ దగ్గరున్న తాజా అప్డేట్స్ ఏంటి? నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గురుకులాలను ఒక కార్పొరేట్ స్థాయి విద్యా సంస్థగా తీర్చిదిద్దారు. ఆనాడు ఒక్కో సీటుకు 5 విద్యార్థులు పోటీ పడ్డారు. కానీ వాళ్ళ గురుకులాల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. వాళ్ళు ఉన్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు గురుకులాలంటేనే ముఖం చాటేసిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు ఇప్పటికే 57 నుంచి 60 మంది వరకు గురుకుల విద్యార్థులు మరణించిన ఘటనలో ఇవాళ ఎవరైతే గురుకులాల విద్యార్థులను గురుకుల విద్యాలయాలలో చేద్దామనుకున్న తల్లిదండ్రుల కళ్ళలో మెదులుతుంది. వారంతా కూడా గురుకులాలకు దూరం అవుతున్నారు. గత 10 సంవత్సరాల గురుకులాలకు ఎన్నో రికమెండేషన్లు, ఎంతో మంది పోటీ పరీక్షలు కాదు, కానీ వాళ్ళ గురుకులాలకు కనీసం కూడా మగపించట్లేదు. గురుకులాల 5వ తరగతి ప్రవేశ పరీక్షకు 40,000 సీట్లకు 80,000 మంది కూడా అప్లై చేసుకోవాలంటేనే ఇప్పటికే దాదాపు అంటే ఎంత పడిపోయిందో గురుకులాల పరిస్థితి అనేది కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 3 సార్లు గడువు పొడిగించినా కనీసం స్పందన లేకపోయిందంటే ఖచ్చితంగా ఇది గురుకులాలలో అర్థం పడుతున్న తీరుకి నిరసన చెప్పుకోవచ్చు. విద్యారంగంపై కనీసం కూడా అవగాహన లేని ముఖ్యమంత్రి అలాగే ఈ విధంగా జరుగుతుందని చెప్పేసి చెప్తారు. గతంలో ఇటు ఇంజనీరింగ్ సీట్లు కావచ్చు, ఇటు మెడికల్ సీట్లు కావచ్చు, అనేక రకాలుగా గురుకుల విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత నాటి ముఖ్యమంత్రి టీఆర్ఎస్ అధినేత. కానీ ఇప్పుడు ఈ రేవంత్ ప్రభుత్వంలో అధ్వానమైన స్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. రోజుకు ఎలుకలు గడిచిన పరిస్థితి కనిపిస్తుంది. విష ఆహారం తిని ఆసుపత్రిలో పాలవుతున్న పరిస్థితి చూసి తల్లిదండ్రులు చెల్లించిపోయి గురుకులాలో ఉన్న విద్యార్థులనే మాకు వద్దు, మా గురుకులాలో వద్దు విద్య అనే కాడికి తీసుకొచ్చారంటే ఖచ్చితంగా ఇది గురుకులాలను నిర్వీర్యం చేయడంలో కుట్ర అనిపిస్తుంది. అందులో భాగంగానే దానికి సైతం వల్ల గురుకుల విద్యను పోయేందుకు గురుకులాల్లో చదివేందుకు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడం పట్ల కూడా ఇవాళ మనకు ప్రధానంగా అర్థం చేసుకోవచ్చు. అనేక ఆనాడు టీఆర్ఎస్ హయాంలో సైనిక దళలో చేరేందుకు భువనగిరిలో ప్రత్యేకంగా సైనిక పాఠశాల ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్ది క్రీడా రంగంలో కావచ్చు, అనేక రంగాల్లో ఉన్నతమైన విద్యను అభ్యసించేందుకు ఆనాడు తీర్చిదిద్దారు. కానీ ఇవాళ గురుకులాల్లో విషపు ఆహారం పెట్టి ఒకవైపు అయితే మరోవైపు ఎలుకల దాడులు, అనేక గురుకులాల్లో పాము కాట్లతో కూడి వాళ్ళ విద్యార్థులు మరణించిన ఘనత కూడా ఈ గురుకుల స్కూళ్ళకి ఈ ప్రభుత్వమే ఉంది. కాబట్టి ఖచ్చితంగా గురుకుల విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు వెనకాడుతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా చేర్పించేందుకు వెనకాడడం వల్లనే ఇవాళ దాదాపు ఒక సీటుకు 2 చొప్పున కూడా పోటీ పడకపోవడం చూస్తేనే అర్థమవుతుంది. చాలా మంది విద్యార్థులు అస్వస్థతకు గురై వాళ్ళ ఆసుపత్రుల పాలవుతున్న తీరు కూడా నిరసనగా చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసినట్టయితే వాళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలకు అధోగత చెప్పుకోవచ్చు. రాష్ట్ర గురుకులాల్లో ఒక అయమ్మ సూత్రంగా ఉంది. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రి గురుకులాలను నిర్వీర్యం చేయడం వల్ల వాళ్ళ విద్యార్థులు కూడా అటువైపు ముఖం చూడడంలో కొంత ఇబ్బంది పడుతున్నారు. గురుకుల విద్య వద్దు, మాకు ప్రైవేట్ విద్య ముద్ద అనే విధంగా వాళ్ళ గురుకులాలు చేరాలనుకున్న విద్యార్థులు వల్ల వైపు కూడా అడ్మిషన్లు తీసుకోకపోవడానికి వాళ్ళు నిదర్శనం చెప్పుకోవచ్చు. దాదాపు సగం పడిపోయిన అడ్మిషన్ సంఖ్య చూస్తేనే వాళ్ళ గురుకుల విద్యపై ఆసక్తి చూపట్లేదు అనేది మనకు ప్రధానంగా అర్థమవుతుంది. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.